బిగ్ బాస్ హౌస్ లో గ్రూప్ గేమ్స్ ఆడేవారు చాలా ఎక్కువ మందే ఉంటారు. అయితే ఈ సీజన్ లో మొదలై 4 రోజులు అయ్యింది కాబట్టి ఇంకా గ్రూప్ గేమ్స్ మనకి ఎక్కడా కనిపించట్లేదు. ఇక అసలు విషయానికి వస్తే లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. పాపం సోనియా ఏమనుకుందో ఏమో, గ్రూప్ గేమ్ ఆడితే వర్కౌట్ అవుతుందేమో అనుకుందో ఏమో, మొత్తానికి నిఖిల్ దగ్గరకు వచ్చి, నిఖిల్ మనిద్దరం మంచిగా గేమ్ ఆడదాం, మిగిలిన హౌస్ మేట్స్ తో పోల్చుకుంటే మనం సూపర్ అని నిరూపించుకుందామంటూ నిఖిల్ ని అడుగుతుంది సోనియా. అలాగే మనం మంచిగా గేమ్ ఆడితే ఖచ్చితంగా టాప్ 5 లో చేరుకుంటామంటే మన నిఖిల్ ఏమంటున్నాడంటే, అలా గ్రూప్ గేమ్ ఆడితే జనాలు వెంటనే బయటకు పంపించేస్తారు, ఆ గ్రూప్ గేమ్స్ ఇక్కడ వర్కౌట్ అవ్వు, మనం అనుకున్నంత అంత ఈజీ కాదు అంటూ సోనియాకి మాట్లాడుతూ చెప్తున్నాడు. అయితే సోనియా మాత్రం ఎక్కడా కూడా తను చెప్పేది వినిపించుకుంటలేదు. పాపం ఈ వారం ఎలిమినేట్ అయిపోతానని అనుకుందో ఏమో, మొత్తానికి నిఖిల్కి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది కాబట్టి నిఖిల్తో చేరితే మనం సేవ్ అవుతామని అనుకుందో ఏమో, కానీ నిఖిల్ సోనియా చెప్పింది అస్సలు వినకుండా, అలాగే సోనియాకి మంచిగా బుద్ధి చెప్పాడనే చెప్పాలి. సోనియా, నీకెప్పుడైనా నీ వైపు న్యాయం ఉంది అంటే నేను నిలబడి స్టాండ్ తీసుకొని మాట్లాడతాను, అంతేగాని ఇలాంటి గ్రూప్ గేమ్స్, గ్రూప్ రాజకీయాలు నా దగ్గర పనికిరావంటూ సోనియాకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నిఖిల్. ఒకవేళ నిజంగా నిఖిల్కి ఎపిసోడ్ లైవ్లో కాకుండా టెలికాస్ట్ చేస్తే మంచి ఎపిసోడ్ అనే చెప్పాలి. పాపం సోనియా ప్రవర్తనపై మీరేమనుకుంటున్నారనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.